ఈ కామర్స్ దిగ్గజ సంస్థ అమెజాన్ కు కేంద్రం నోటీసులు జారీ చేసింది. అయోధ్య ప్రసాదం పేరుతో మోసపూరిత విక్రయాలు చేస్తోందని ఆరోపిస్తూ కాన్ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడర్స్ కేంద్రానికి ఫిర్యాదు చేసింది. దీనిపై స్పందించిన కేంద్రం వారం రోజుల్లోగా వివరణ ఇవ్వాలంది. అమెజాన్లో అమ్మకానికి శ్రీరామ మందిర్ అయోధ్య ప్రసాదం, అయోధ్య రామ మందిర్ అయోధ్య ప్రసాదం, ఖయో కోబి లడ్డు అందుబాటులో ఉన్నాయి. నోటీసులపై సమాధానం ఇవ్వకుంటే చర్యలు తీసుకుంటామని సెంట్రల్ కన్స్యూమర్ ప్రొటెక్షన్ అథారిటీ హెచ్చరించింది. ఇదే అంశంపై పూర్తి వివరాలు మా ప్రతినిధి గోపి అందిస్తారు. గోపి, ఈ కామర్స్ దిగ్గజ సంస్థ అమెజాన్ కి కేంద్రం నోటీసులు జారీ చేయడం జరిగింది. అయోధ్య రామ మందిర ప్రాణ ప్రతిష్టకు ముందే ఈ అమెజాన్ సంస్థకు సంబంధించిన వెబ్సైట్ లో ఈ అయోధ్య రామ మందిర ప్రసాదం పేరుతో మిఠాయిల విక్రయాలకు సంబంధించి ఫిర్యాదులు అందడంతో ముఖ్యంగా సిసిపిఏ సెంట్రల్ కన్స్యూమర్ ప్రొటెక్షన్ అథారిటీ ఇటు అమెజాన్ సంస్థకి నోటీసులు ఇవ్వడం జరిగింది. వారం రోజుల్లోగా దీనిపై వివరణ ఇవ్వాలని లేకపోతే వినియోగదారుల ముఖ్యంగా రక్షణ చట్టం 2019 కింద కఠినమైన చర్యలు తీసుకుంటామని చెప్పి సైతం ఈ నోటీసులో పేర్కొనడం జరిగింది. అయితే ఈ నోటీసులు అందగానే అమెజాన్ సంస్థ ఈ అయోధ్య రామ మందిర ప్రసాదం పేరుతో ఏవైతే మిఠాయి విక్రయాలకు సంబంధించిన పోస్టులు ఉన్నాయో వాటన్నిటిని కూడా ప్రస్తుతం తొలగించడం జరిగింది. దీనిపైన వివరణ ఇచ్చేందుకు కూడా ఈ సంస్థ సన్నద్ధమవుతున్నట్లుగా తెలుస్తోంది. ప్రధానంగా అయోధ్య ముఖ్యంగా శ్రీరామ్ మందిర్ అయోధ్య ప్రసాద్, అలాగే రఘుపతి నెయ్యి లడ్డు, అలాగే అయోధ్య రామ్ మందిర్ అయోధ్య ప్రసాద్, అలాగే కోయా కోబీ లడ్డు సహా రామ్ మందిర్ అయోధ్య ప్రసాద్, అలాగే దేశ ఆవు మిల్క్ పేడ ఇటువంటి ఉత్పత్తుల్ని ముఖ్యంగా మిఠాయి ఉత్పత్తుల్ని అయోధ్య రామ మందిర ప్రసాదం పేరుతో విక్రయిస్తున్నారు. వినియోగదారుల్ని తప్పుదోవ పట్టించే విధంగా అసలు ఆ ప్రాంతానికి ఆ మందిరానికి సంబంధం లేని వస్తువుల్ని ముఖ్యంగా మిఠాయిల్ని ఆ ప్రాంత విశిష్టత ముఖ్యంగా దాని పేరు చెప్పుకొని అమ్మకాలకి పాల్పడుతూ వినియోగదారుల్ని తప్పుదోవ పట్టిస్తున్నారంటూ కూడా ఇటు సిఏఐటి కాన్ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడర్స్ ఫిర్యాదు చేయడం జరిగింది కేంద్ర వినియోగదారుల ఫోరంకి. సో ఈ ఫోరం ప్రస్తుతం అమెజాన్ ఈ కామర్స్ దిగ్గజ సంస్థకి నోటీసులు ఇవ్వడం జరిగింది. వారం రోజుల్లోగా ఈ కామర్స్ సంస్థ ఈ అమెజాన్ ఇటు ఈ వినియోగదారుల ఫోరంకి వివరణ ఇవ్వాల్సి ఉంటుంది. అయితే ఇది అమెజాన్లో ముఖ్యంగా ఇతర ఉత్పత్తులు ముఖ్యంగా ఇతరులు వారి ప్లాట్ఫామ్కి సంబంధించిన వస్తువుల్ని అమ్ముకునేందుకు ప్రత్యేక ముఖ్యంగా లైన్స్ని ఏర్పాటు చేసుకుంటూ ఉంటారు. సో ఆ కోణంలో ఇది జరిగిందా లేక అమెజాన్ సంస్థ దీన్ని పూర్తిగా వెరిఫై చేయకుండా ఈ ప్రసాదానికి సంబంధించిన పోస్టులను ఉంచిందా అన్నది తెలియరావాల్సి ఉంది. ప్రస్తుతం అయితే కేంద్ర నోటీసులకు సంబంధించి ఈ లడ్డు విక్రయాలకు సంబంధించి అయోధ్య రామ మందిర్ ప్రసాదం పేరుతో ఏదైతే పోస్టులను ఉంచడం జరిగిందో వాటన్నిటినీ కూడా ఆ ప్రసాదాలకు సంబంధించిన జాబితాలని ప్రస్తుతం అమెజాన్ సంస్థ వారి ముఖ్యంగా పోర్టల్ నుంచి తొలగించడం జరిగింది. దీనిపై వివరణ ఇచ్చేందుకు సైతం సిద్ధమవుతున్నట్లుగా తెలుస్తుంది. ఎందుకంటే వినియోగదారుల రక్షణ చట్టం 2019 కింద కఠినమైన చర్యలు తీసుకుంటామని చెప్పి సైతం ఇటు సిసిపిఏ ఇటు ఈ నోటీసులో పేర్కొనడం జరిగింది. కాబట్టి దీనికి సంబంధించి వివరణ ఇచ్చేందుకు ప్రస్తుతం అమెజాన్ సంస్థ సిద్ధమవుతుంది. పూర్తిగా అయోధ్య రామ మందిర ప్రారంభోత్సవానికి సంబంధించి అనేకమైన కుంభకోణాలు ఈ విధంగా వెలుగులోకి వస్తూ ఉన్నాయి. ముఖ్యంగా విరాళాలకు సంబంధించి అలాగే ఈ విధంగా లడ్డూలకు సంబంధించి ప్రసాదానికి సంబంధించి ఇటువంటి అనేక తప్పుడు కార్యకలాపాలకి పాల్పడుతున్న ఘటనలు వెలుగులోకి వస్తున్న పరిస్థితి. అయితే ఈ ఆన్లైన్లో సైతం ఈ విక్రయాలకు సంబంధించి లడ్డూ ప్రసాదం అయోధ్య రామ మందిరానికి సంబంధించి కాకపోయినప్పటికీ కూడా వేరే ముఖ్యంగా మిఠాయిల్ని అయోధ్య ప్రసాదం అంటూ విక్రయిస్తున్నారన్న ఫిర్యాదులు సైతం వినియోగదారుల ఫోరంకి అందడంతో ప్రస్తుతం అమెజాన్ సంస్థకైతే నోటీసులు జారీ చేయడం జరిగింది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా అనేక ప్రాంతాల నుంచి అయోధ్య రామ మందిరానికి ముఖ్యంగా టీటీడీ 1,00,000 లడ్డూలను ఇటు అయోధ్యకు పంపిస్తున్న పరిస్థితి ఉంది. అలాగే లక్నో నుంచి కూడా ముఖ్యంగా ఇటు 15 టన్నుల వరకు కూడా లడ్డూలు అయోధ్య రామ మందిరానికి వెళ్తున్న పరిస్థితి ఉంది. సో అనేక ప్రాంతాల నుంచి భక్తులు కూడా 100 కిలోల లడ్డూల్ని ప్రస్తుతం అయోధ్యకు తీసుకెళ్తున్న పరిస్థితి ఉంది. ఈ విధంగా ఈ లడ్డూ ప్రసాదాన్ని అయోధ్య పేరుతో విక్రయిస్తూ ఇటు వినియోగదారుని మోసం చేసే రీతిలో ముఖ్యంగా ఈ పాల్పడుతున్నారు అంటూ అందిన ఫిర్యాదుల మేరకు ప్రస్తుతం అయితే ఇటు కేంద్రం స్పందించి అమెజాన్ సంస్థకి నోటీసులు ఇవ్వడం జరిగింది. సో ప్రస్తుతం అమెజాన్ సంస్థ ముఖ్యంగా తమ తప్పును సరిదిద్దుకునేందుకు ఈ పోర్టల్ నుంచి అయోధ్య లడ్డూ ప్రసాదం పేరుతో ఏదైతే ముఖ్యంగా ఈ పోర్టల్ ఉంచడం జరిగిందో సో వాటినైతే ఆ పోస్టులను అయితే
తొలగించడం జరిగింది. దీనిపై వివరణ ఇచ్చేందుకు కూడా సిద్ధమవుతున్నట్లుగా తెలుస్తోంది. గోపి, ఆన్లైన్లో ఎక్కువగా మోసాలు జరుగుతూ ఉంటాయి, కానీ అమెజాన్ లాంటి ప్లాట్ఫామ్ మీద కూడా ఇటువంటి మోసం జరిగింది అంటే సో అమెజాన్ వాళ్ళు ఈ క్రయ విక్రయాలకు సంబంధించి రూల్స్ అండ్ రెగ్యులేషన్ ఫాలో అయ్యారా లేదా ఈ విషయంలో ఎప్పుడు ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంటుంది? ఎస్, ముఖ్యంగా అమెజాన్ లాంటి ముఖ్యంగా ప్రామినెంట్ సంస్థ ఇది. గుర్తింపు పొందిన వినియోగదారులకు సంబంధించి ఒక ఈ కామర్స్ దిగ్గజ సంస్థ ఇది. సో ఈ సంస్థలో ముఖ్యంగా కొందరికి అమ్మకాలకు సంబంధించి యాక్సెస్ ఇస్తూ ఉంటారు. సో ఆ యాక్సెస్లో భాగంగా వివిధ సంస్థలకు సంబంధించి ముఖ్యంగా మిఠాయిలు కానీ ప్రసాదాలు కానీ ప్రస్తుతం ఇప్పుడు అయోధ్య రామ మందిర ప్రారంభోత్సవం 22వ తేదీ వైభవంగా జరగబోతోంది. ముఖ్యంగా కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు ఆ రోజు సెలవు దినంగా కూడా ప్రకటించిన పరిస్థితి ఉంది. అలాగే ముఖ్యంగా అయోధ్య రామ మందిరానికి సంబంధించిన జెండాలు కానీ ముఖ్యంగా రాముడు, హనుమంతుడు, ఈ విధంగా అనేక ముఖ్యంగా వస్తువులు ప్రస్తుతం ఆన్లైన్లో విక్రయాలకు సిద్ధంగా ఉన్న పరిస్థితి. అందులో భాగంగా ఈ ప్రసాదం కూడా ఒకటి. సో వివిధ సంస్థలకు సంబంధించి ఏజెన్సీస్కి సంబంధించి ముఖ్యంగా కొన్ని కంపెనీస్ హల్దీరామ్స్ కానీ అలాగే కొన్ని బిక్క కానీ ఇటువంటి కొన్ని ప్రామినెంట్ సంస్థలకు సంబంధించి వారి పేర్లతోనే స్వీట్లను కానీ మిఠాయిలను కానీ అమ్మకాలు జరుపుతూ ఉంటారు. కానీ ఇప్పుడు అయోధ్య రామ మందిర ప్రారంభోత్సవం జరుగుతుంది కాబట్టి సో అంతా కూడా మిఠాయిలు పంచుకునేందుకు దీవాళీ సందర్భంగా కానీ ఇతర పండుగల సందర్భంగా కూడా ఈ ఆన్లైన్లో మిఠాయిల విక్రయాలు జోరుగా సాగుతూ ఉంటాయి. అయితే ఎవరికైతే యాక్సెస్ ఉంటుందో ముఖ్యంగా ఆ పోర్టల్ ద్వారా అమ్మకాలు చేసుకునేందుకు ఎవరైతే యాక్సెస్ పొంది ఉంటారో సో ఆ సంస్థలకు సంబంధించిన ప్రతినిధులు ఇవి చేసి ఉంటారు. అమెజాన్ సంస్థ దీన్ని గుర్తించకపోని కారణంగానే ముఖ్యంగా సరిగా నిబంధనలు ఎవరైతే ఈ పేరుతో వచ్చిన ప్రాబ్లం ఇది. అయోధ్య రామ్ మందిర్ ప్రసాద్ అన్న పేరుని అక్కడ మెన్షన్ చేయడం జరిగింది. సో ఆ ప్రాంతానికి సంబంధించిన మిఠాయి ఆ గుడికి సంబంధించిన ప్రసాదం కాకపోయినప్పటికీ కూడా ప్రస్తుతం ప్రారంభోత్సవ సందర్భంగా ఈ మిఠాయిల్ని ఉంచుతున్నట్లుగా చేసిన పోస్టుకు సంబంధించి వచ్చిన ఫిర్యాదు ఇది. అయితే ఇది పూర్తిగా వినియోగదారులను తప్పుదారి పట్టించే విధంగా ఎవరైనా సరే అయోధ్య ప్రసాదం అమెజాన్లో దొరుకుతుందంటే ఖచ్చితంగా ఇటు కొనుక్కునే ప్రయత్నం చేస్తారు. ఇటీవల అక్షింతలు కానీ ఇవన్నీ కూడా బాహాటంగా ముఖ్యంగా భక్తులకు అలాగే హిందువులందరికీ కూడా పంపిణీ జరిగిన పరిస్థితి ఉంది. సో ఇప్పుడు అమెజాన్లో ఈ విధంగా ప్రసాదం నిజంగా ముఖ్యంగా విక్రయిస్తున్నారా అన్న అంశానికి సంబంధించి వినియోగదారుల ఫోరంకి అందిన ఫిర్యాదు మేరకు కేంద్రం అయితే నోటీసులు జారీ చేయడం జరిగింది. అమెజాన్ సంస్థ పొరపాటు కూడా ఇందులో ఉంది. కొంత ఎవరికైతే వారి ఉత్పత్తులు అమ్ముకునేందుకు యాక్సెస్ ఇచ్చారో సో వారికి సంబంధించిన పేర్లు డీటెయిల్స్ అనేవి సరిగా సరిచూసుకోకపోవడంతో ఈ తప్పిదమైన చోటు చేసుకుంది. సో దీనికి సంబంధించిన వివరణ కూడా అమెజాన్ సంస్థ ప్రస్తుతం కేంద్రానికి ఇచ్చే ఆలోచనలో ఉన్నట్లుగా తెలుస్తుంది. ఓకే వెంకట్, థ్యాంక్ యూ. ఓకే గోపి, థ్యాంక్ యూ.